టోర్నమెంట్ కార్యక్రమాన్ని జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. కోదాడ పట్టణంలోని సెయింట్ జోసెఫ్ సిసి రెడ్డి స్పోర్ట్స్ టోర్నమెంట్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన పౌర సరఫరాల ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు ఈ యొక్క కార్యక్రమాన్ని. ఈ సందర్భంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ క్రీడలతో విద్యార్థుల మానసిక వికాసం పెరుగుతుందన్నారు. క్రిస్టియన్ మైనార్టీ పాఠశాలలు మెరుగైన విద్యను అందించడంలో ప్రముఖ పాత్ర వహిస్తున్నాయని పేర్కొన్నారు. క్రిస్టియన్ ఎయిడెడ్ పాఠశాల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. సిసి రెడ్డి క్రిస్టియన్ పాఠశాల 50 సంవత్సరాలు పూర్తి చేసుకోవడం అభినందనీయమన్నారు మంత్రి. నేను మీ ప్రోగ్రాంలో కొనసాగడానికి ఎంతో ఇష్టపడుతున్నా. నాకు హైదరాబాద్లో మరో ప్రోగ్రాం ఉంది, అందుకోసమే లేట్ అయింది కాబట్టి నేను ముందు మాట్లాడిపోతున్నాను. ఒకటి, ఈ 19వ సిఎస్ఏ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ను సిఎస్ఏ సంస్థ 2 రాష్ట్ర స్థాయి క్రీడలను కోదాడలో నిర్వహించడం అభినందనీయం. ప్రతి 2 సంవత్సరాలకి ఒకసారి క్రీడలు వారి సంస్థలు ఉన్న ప్రాంతాల్లో నిర్వహించిన దశాబ్దాలుగా జరుగుతుంది. ఈ క్రీడల్లో 14 మంది స్పోర్ట్స్ పర్సన్స్ వివిధ ప్రాంతాల విద్యార్థులు తరచూ ఒక చోట కలుసుకొని ఆటలలో పాల్గొనడం వల్ల విద్యార్థుల నైపుణ్యాలను పెంచుకునేందుకు ఉపయోగపడుతుంది. ఈ క్రీడల వల్ల సంపూర్ణ వికాసం జరుగుతుందని నేను నమ్ముతున్నాను. కోదాడలో సిసి రెడ్డి కాన్వెంట్ ఏర్పాటు చేసి 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భం ఇది. ఈ కాన్వెంట్కి ఈ స్థలదాత చింతచంద్రారెడ్డి గారు కూడా నాకు గుర్తొస్తున్నారు. వారు నాకు మిక్కిలి మిత్రుడు. మరి ఈ సంస్థకి స్థలం దానం చేసి ఈరోజు ఈ సంస్థ అంచెలంచెలుగా ఇంత అద్భుతంగా ఎదగడం కూడా నాకు ఎంతో సంతృప్తినిస్తున్నాయి. ఈ సంస్థ ప్రతినిధులకి, మేనేజ్మెంట్కి, స్టాఫ్కి, స్టూడెంట్స్కి నా శుభాకాంక్షలు. ఈ ప్రాంత విద్యారంగంలో సిసి రెడ్డి కాన్వెంట్కి ప్రత్యేక స్థానం ఉందనేది నిస్సందేహం. వారి క్రమశిక్షణ, కృషి, నాణ్యమైన విద్యను అందించడంలో వారు విజయం సాధించవాలని వారు 50వ వార్షికోత్సవంలో మరి ముందుకు వెళ్తున్నారని చెప్పి నేను మనవి చేస్తున్నాను. మొదటి నుంచి కూడా కోదాడలోనే కాకుండా ఇతర ప్రాంతాల్లో ఉన్న క్రిస్టియన్ మైనారిటీ స్కూల్స్ సామాన్యులకు మంచి విద్య అందించడంలో ముందుంటున్నారు. మరి విద్యార్థులు క్రీడలకు మంచి ప్రాధాన్యత ఇవ్వాలి. క్రీడల్లో మంచి అవకాశాలు రావటమే కాకుండా ఉద్యోగ అవకాశాలకు కూడా ఉపయోగపడుతుంది. ఈ క్రీడల వల్ల విద్యార్థులు సంపూర్ణ వికాసం జరుగుతుందని నేను నమ్ముతున్నాను. మరి వేదికలో ఉన్న మిత్రులు, సిస్టర్స్, బ్రదర్స్, మరి అన్నలు, తమ్ముళ్ళు, అక్కలు, చెల్లెళ్ళు, అదేవిధంగా ఈ క్రీడల్లో పాల్గొంటున్న చిన్నారులందరికీ కూడా నా శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈ సిసి రెడ్డి కాన్వెంట్ తో నాకు ఎంతో ఆత్మీయ అనుబంధం ఉంది. అందుకే వాస్తవంగా ఈరోజు హైదరాబాద్లో మరో ముఖ్యమైన కార్యక్రమం ఉన్నా నేను తప్పనిసరిగా కొద్ది నిమిషాల కోసమైనా వచ్చిపోతానని చెప్పి మన సిస్టర్ చెప్పడం జరిగింది. సిసి రెడ్డి కాన్వెంట్ యాజమాన్యాన్ని మనం చేస్తున్నా, మీకు ఎటువంటి సాయం అవసరం ఉన్నా మీ స్కూల్ నడపడంలో, మీ మొత్తం సంస్థ విషయంలో, గతంలో ఒకసారి మీరు ఎయిడెడ్ టీచర్స్ విషయంలో నా దగ్గరికి రావడం జరిగింది. మరి నేను ప్రయత్నం చేశాను, ఏమైందో నాకు తెలియదు. మరి ఆల్ ది సిస్టర్స్ హియర్ అండ్ ఆల్ ద టీచర్స్, డెఫినెట్లీ మీకు ఎటువంటి సహాయం ప్రభుత్వం నుంచి, నా నుంచి మీరు ఏ సహాయం పొందాలనుకున్నా డెఫినెట్లీ అప్రోచ్ మీ. మరి చాలా మందికి తెలియకపోవచ్చు, నేను చాలా చిన్ననాడు ఈరోజు ఇది చూసి చాలా ఆనందించాను. లిటిల్ ఫ్లవర్ స్కూల్స్ పార్టిసిపేట్ అవుతున్నాయి. నేను 2 సంవత్సరాలు లిటిల్ ఫ్లవర్ స్కూల్ చదువుకున్నా నాంపల్లిలో. అదేవిధంగా సెయింట్ యాన్ స్కూల్స్ పార్టిసిపేట్ అవుతున్నాయి.
నేను కూడా కొన్నేళ్ళు సెంట్ స్కూల్ రామచంద్రపురం చదువుకున్నాను. క్రైస్తవ విద్యా సంస్థలతో నాకు చాలా ఏళ్ళు మరి మంచి సంబంధం ఉంది. ఈ ప్రాంతం మొత్తం కూడా క్రైస్తవ సమాజంతో కూడా అత్యంత మరి మంచి సంబంధం ఉంది. మరి క్రైస్తవ సమాజంలో ఎక్కువ మంది నేనున్న ఈ 32 ఏళ్ళ రాజకీయంలో నన్ను ప్రేమించి అభినందించినందుకు, అభిమానించినందుకు మనస్ఫూర్తిగా వారికి నా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మీ ఇన్స్టిట్యూషన్స్ కి మరి నా నుంచి వ్యక్తిగతంగా కానీ ప్రభుత్వం నుంచి కానీ ఎటువంటి సాయం అవసరం ఉన్నా, అవకాశం ఉన్నా తప్పనిసరి నేను మీ ఎంబడి ఉంటా అని చెప్పి సభాముఖంగా మనం చేస్తూ, నన్ను ఆహ్వానించినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ, నేను తొందరగా వెళ్ళిపోవాల్సి వస్తుందని నేను క్షమించమని కోరుతూ ముగిస్తున్నాను. జై హింద్. 19th CSA ప్రొవిన్షియల్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ టోర్నమెంట్ ప్రారంభోత్సవానికి నన్ను ఆహ్వానించినందుకు మనస్ఫూర్తిగా సిస్టర్స్, మదర్స్, బ్రదర్స్ అందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. రెవరెండ్ సిస్టర్ బట్టి జపమాల గారు, సుపీరియర్ జనరల్ సొసైటీ ఆఫ్ క్యాచెస్ సిస్టర్స్ ఆఫ్ సెయింట్ ఆన్స్ హైదరాబాద్, అండ్ రెవరెండ్ డాక్టర్ ఉడుమల షౌర్యులు గారు, ప్రొవిన్షియల్ సుపీరియర్ CSA ఇమ్మాక్యులేట్ మేరీ ప్రొవిన్స్ మంగళగిరి గారు. స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైథాపూర్. జ్యోతిష్యం, వాస్తుశాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం. దుర్గాదేవి, కాలభైరవ ఉపాసనతో వాక్సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామివారు మీకు ఎలాంటి సమస్యలున్నా, వాటిలో ముఖ్యంగా ధన నష్టం, ఆరోగ్య నష్టం, భార్యాభర్తల మధ్య గొడవలు, ప్రేమించుకున్న వారు దూరం అవడం, ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం, రోడ్డు ప్రమాదాలు, అప్పుల బాధలు, వ్యవసాయంలో నష్టాలు, పెద్దల మాట పిల్లలు వినకపోవడం, ఆరోగ్య శాంతి, గృహశాంతి, మనశ్శాంతి లేకపోవడం, ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి. మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి. అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచకవ్య మరియు మూలికా వైద్యం చేయబడును. నమ్మకంతో రండి, ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి. మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైథాపూర్, వీరభద్రస్వామి గుడి దగ్గర, యాదగిరిగుట్ట. సంప్రదించవలసిన నెంబర్ 9849213754 మరియు 9618034138.